పాక్పై భారత సైన్యం వైమానిక దాడులు చేసిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున లాహోర్లోని వాల్టర్ సైనిక విమానాశ్రయంతో పాటుగా గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో వరుస పేలులు సంభవించి దట్టమైన పొగ ఆ ప్రాంతాల్లో పూర్తిగా కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జరిగిన మరుసటి రోజు ఈ ఘటన జరగడం అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి సుమారుగా 5 నుంచి 6 అడుగుల పొడవున్న యుఏవి డ్రోన్లు, వాటిని అమర్చిన బాంబుల వల్లే భారీ పేలుడు సంభవించాయని కూడా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ పేలుడు జరిగిన ప్రదేశాలకు చేరుకొని ఆధారాలు సేకరించాయి. అయితే ఈ దాడి ఎవరు చేశారనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ పేలుడులో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని లాహోర్ పోలీసులు ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం లాహోర్ ఆర్మీ ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా అక్కడ అధికారులు వెల్లడించారు.